ఇందాక అడుగుతాను, రిలేషన్షిప్ పాడైపోయింది, రిలేషన్షిప్ చాలా నాశనం అయిపోయింది అని చెప్పి నువ్వెందుకు బాధపడుతున్నావు తమ్ముడు? నీతోనే మాట్లాడేది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కారణం ఈ రిలేషన్షిప్ ఇలాగ స్పాయిల్ అయిపోవటానికి. ఒకటి, నిన్ను నీ దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నట్టు నటించి, లేని దొంగ ప్రేమను నటించి, నీ నమ్మకాన్ని చొరగొని, నీతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి, అన్ని రకాలుగా బెనిఫిట్ని పొందుకొని, ఐ మీన్ ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా, యూనో అవసరాల పరంగా, కిడ్స్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్, ఇవన్నీ చేసి అంత బెనిఫిట్ అయ్యి వన్ ఫైన్ మూమెంట్ ఇంక నీతో పనేం లేదు అనుకున్నప్పుడు తన ప్లానింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఒక సెల్ఫ్ మోటివ్, సెల్ఫ్ ఎజెండా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఒక ఫైన్ రైట్ మూమెంట్ చూసుకొని నిన్నే బ్లేమ్ చేసి వెళ్ళిపోవటానికి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసి వన్ ఫైన్ డే, వన్ ఫైన్ మూమెంట్ గుడ్డకాల్చి మొహం మీద పడేసి వెళ్ళిపోయిన ఆ వ్యక్తిది, ఆ అమ్మాయిది. రెండోది ఎవరో తెలుసా? అమ్మాయిని కని ఇలా పెంచింది చూసావా, ఆమెది. వీళ్ళిద్దరే. దీస్ టూ ఆర్ ద కల్ప్రిట్స్ అండ్ దీస్ టూ ఆర్ ద రీజన్. సో నువ్వెందుకు తమ్ముడు బాధపడుతున్నావు? నథింగ్. నువ్వు నేను ఇలా చేసి వెళ్ళిపోయినందుకు మళ్ళా ఎవరు, వీ షుడెంట్, నెవర్ ఎవర్. బెటర్ కర్మ విల్ హిట్ దెమ్ వెరీ హార్డ్. అండ్ ఎంత గట్టిగా అంటే, ఎందుకురా ఇలా చేసాము అని, 100 times మచ్ బిగ్గర్ దెన్ 100 times వాళ్ళు బాధపడతారు. పడే రోజు వచ్చింది, అప్పటికి ఏముండదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ద బిగ్ షో. సో నౌ ఇప్పుడు వాళ్ళకి ఏ అధికారం ఉండదు నీ పైన, ఇలా మ్యానిపులేట్ చేయడానికి, ఇలా మెంటల్ అబ్యూస్ చేయడానికి, ఒక నార్సిస్ట్లా బిహేవ్ చేయడానికి. యు ఆర్ సేవింగ్, యు ఆర్ సేవ్డ్, యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద గాడ్. స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ.